స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామములో శుభాలు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు నామంలో వందనములు కూడా తెలియచేస్తూ ఓ పల్లవి పాట పాడుతూ మరి ప్రార్థనలో ఏకీవించే వారిగా ఉందాం. దీవారాత్రములో కంటి పాపవలే కాచి ఆ దీవారాత్రములో కంటి పాపవలే కాచి దయగలాస్తముతో బ్రోచి నడిపించితివి. దయగలాస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రభుకు మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుడి యొక్క మాట మనతో మాట్లాడుతున్నాడు. పరమగీతము 5వ అధ్యాయము 12వ వాక్కు. గువ్వ నేత్రముల వంటి నేత్రములు కలిగిన యెహోవా దేవా. నిజంగా దేవుడి యొక్క నేత్రములు గువ్వ నేత్రములు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన యెహోవా దేవుడి వైపు మన కనుదృష్టి నిలుపుదా. దేవారాత్రుల్లో సంచారము చేయుచు దేవుడి యొక్క కనుదృష్టి మనపై ఉండునట్టు ప్రతి ఒక్కరము కూడా ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆయన కృపకు పాత్రలో ఉన్నట్లు దేవుడి సముఖములో సన్నిధిలో నిలిచి ఉండాలని, ఆయన కనుదృష్టి ప్రతి ఒక్కరిపై నిలిచి ఉండునట్లు దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఆయన వైపు చూసేవారిగా ఉందా. దేవుడు ఈ యొక్క చిన్న వాక్కును బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. తలలోంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపరువైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అగ్ని నేత్రముల వంటి కన్నులు కలిగిన యెహోవా దేవానికి స్తోత్రములు. పరమగీతములో 5:12 మాట్లాడిన రీతిగా గువ్వ నేత్రములు కలిగినట్టు యెహోవా దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ కనుదృష్టి ప్రభా మాపై ఉంచండి, మా సంఘంపై ఉంచండి ప్రభా, మా ఆత్మీయులపై ఉంచండి ప్రభా, ఈ దేశంపై, రాష్ట్రంపై, ప్రపంచముపై ప్రభా ప్రతి ఒక్క బిడ్డపై నీ కనుదృష్టి ఉంచమని అడుగుచున్నా. ఏ కీడు, ఏ ఆపద దరిదాపులకు రాకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు కంటికి రెప్పలా కాపాడమని అడుగుచున్నా. ఏ పనులు ఏ బిడ్డ చేస్తున్నారో ప్రభా ఆ పనులన్నిట్లో అందరూ నిమగ్నమై ఉండునట్లు ప్రభా నీ యొక్క కృప కాపుదల ప్రతి బిడ్డకు తోడై ఉండునట్లు సహాయములు చేయమని అడుగుచున్నా. ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా ప్రభా నీ కనుదృష్టి బిడ్డలపై ఉంచండి. ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రయాణ కృపలు అనుగ్రహించండి. ఏ పని చేసినా ఆ పనిలో సఫలమును మీరు అనుగ్రహించి ఆత్మీయ జీవితంలో పెంపొందింపబడినట్లు సహాయములు చేయమని అడుగుచున్నా. ఈ ప్రార్థన ద్వారా ఎంతమంది హృదయాలు తృప్తిపరచబడుతున్నాయో, ఎంతమంది హృదయాలు తాకుతున్నాయో, ఎంతమందిని ప్రభా ఈ ప్రార్థన కదిలిస్తుందో ప్రభా నువ్వు ఎరిగిన దేవుడో, చూస్తున్న దేవుడో కాబట్టి నమ్మి విశ్వసించి ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా నీ దీవెనలకు ప్రభా వారసులు ఉన్నట్లు సహాయములు చేయమని అడుగుచున్నా. అయ్యా మా మిత్రుల, శత్రుల ప్రభా, అయ్యా రక్షణ పొందిన వారిని, రక్షణ లేని వారిని ప్రభా, బంధుమిత్రుల, స్నేహితులను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నా. ఎవరికైతే వాక్యము తెలియదో ప్రభా, ఎవరైతే ప్రార్థనలు ఏకీవించట్లేదో ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని రక్షణ మార్గంలో నడిచి ప్రార్థనలు ఏకీవించినట్లు ప్రభా నీ కృప చూపండి. వారి కనులకున్న అంధత్వమును తొలగింపచేసి ఆత్మీయత దయచేసి ప్రభా నీ కొరకు వేగిరపడే మనసు, కన్నుల దృష్టిని ప్రభా నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి సహాయములు చేయమని, ఈ ఉదయకాలం వేళ దీవెనలతో ప్రతి బిడ్డను మీరు నింపమని నాథుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన, దివ్యమైన, ఉన్నతమైన ఓ గొప్ప నామములోనే ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు. అలాగే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.